నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। సాహితీ కళారంగానికి రావినూత్ర శ్రీరామూర్తి అందించిన సేవలు నిరుపమానమన్న పలువురు ప్రముఖులు। ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు। తెనాలి పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె। భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు। తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు స్వర్గీయ సావిత్రిబాయి పూలే జయంతిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ సమాజంలోని మహిళలకు విద్యను చేరువ చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలేని ప్రశంసించారు। బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన కృషి ఎనలేనిదని అన్నారు। మహిళలను చైతన్యపరుస్తూ సమాజంలో వారికి గుర్తింపు కల్పించేందుకు ఆమె అందించిన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు। మహిళలకు చదువు చెప్పాలన్న ఆలోచనతో చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయిపోయిన తర్వాత ఆమె చదువుకున్న తర్వాత ఆమె కూడా 10 మంది పిల్లలకి చదువు చెప్దామన్న ఆలోచనతో ఒక స్కూల్ని స్థాపిస్తే అగ్రవర్ణాలు ఆ రోజుల్లో ఉన్న అగ్రవర్ణాలు ఆమె స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చదువు చెప్పనీయకుండా ఆమెని బురద జల్లి రాళ్ళు జల్లి కొడుతూ ఉండేవాళ్ళట। ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు। ఆమె ముందుగానే గమనించి ఇంకొక జత బట్టలు ఆమె వెళ్ళే దాంట్లోనే తీసుకెళ్తూ ఉండేవాళ్ళని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు। మహానుభావురాలు। ఈ రోజున ఆ పరిస్థితి లేదు। అటువంటి వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజున ఆడవాళ్ళంతా కూడా ఈ రోజున రాజకీయాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, పెద్ద పెద్ద పదవుల్లో కానివ్వండి ఉన్నారంటే అటువంటి మహాతల్లుల త్యాగ ఫలితం అని చెప్పని తెలియజేస్తూ మనమందరం కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ఆడవారంతా కూడా ఆమె అడుగుజాడల్లో నడిచినాడే ఆమెకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। తెలుగుదేశం పార్టీ నాయకులు ఫణిదపు దుర్గా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమాజాభివృద్ధి చేసిన సేవలు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు। సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలను పారదూరేందుకు ఆమె చేసిన కృషి అనిర్వచనీయమైందని అన్నారు। ఈ కార్యక్రమంలో కె కనకరాంబాబు, రావి సూర్యకిరణ్ తేజ, జొన్నాదుల మహేష్, కందుల వేణు, కంచెల ఏడుకొండలు, ఆంజనేయులు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, మల్లవరపు విజయ్, కౌన్సిలర్ అన్నం పిన్నారావు తదితరులు పాల్గొన్నారు। ఆ రోజు ఉన్న అనాథ పిల్లలను కానీ అక్కడికి చేర్చుకొని వారికి విద్యని అభ్యసించి సమాజంలో వాళ్ళని విలువైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి। అంతేకాకుండా ఆ రోజుల్లో 19వ దశకంలో ప్రబలుతున్న ప్లేగు వ్యాధికి ఎవరు రాకపోయేసరికి ఒక డాక్టర్ వృత్తితో పాటు సమానంగా ఆవిడ కూడా సేవా కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా చేస్తూ సమాజంలో వేల కట్టలేని విలువలున్న వనితగా మనం ఈరోజు గౌరవిస్తున్నాం। ఇలాంటి సేవలు చేసిన ఆవిడ్ని తిరిగి ఆమె యొక్క ఆచరణలు అన్నీ కూడా ఆదర్శప్రాయంగా తీసుకుంటూ అదే బాటలో నడిపించాలని అందరికీ కూడా ప్రార్థిస్తున్నాం। తెనాలి గంగానంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన రీగెయిన్ హియరింగ్ అండ్ స్పీచ్ క్లినిక్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి సుఖాన్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు। తెనాలి గంగానంపేటలో నూతనంగా నెలకొల్పిన రీగెయిన్ హియరింగ్ అండ్ స్పీచ్ క్లినిక్ను బుధవారం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు। అలాగే క్లినిక్లోని పలు విభాగాలను ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, తాడిబోయిన రాధిక రమేష్ ప్రారంభించారు। తెనాలి ప్రాంతంలో హియరింగ్ అండ్ స్పీచ్ క్లినిక్ను ప్రారంభించిన నిర్వాహకులను అతిథులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు। క్లినిక్ నందు అందించే సేవల గురించి, సదుపాయాల గురించి ఎమ్మెల్యే శివకుమార్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదులు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎన్ నివేదిత, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు। తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారంతో 9వ రోజుకు చేరుకుంది। మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె తెనాలి పట్టణంలో 9వ రోజు కూడా కొనసాగింది। పారిశుధ్య పనులు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులను ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు। చెత్త సేకరిస్తున్న వాహనాలకు అడ్డంగా కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు। అడ్డుకున్న మున్సిపల్ కార్మికుల అధ్యక్షురాలను పోలీస్ స్టేషన్కు తరలించారు। కార్మికుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు। ఉదయం నుండి మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తే తెనాలి పట్టణంలో ప్రైవేటు వ్యక్తులు చెత్త సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు।
పోలీసులు మున్సిపల్ అధికారులు కార్మికులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసన చేస్తున్న కార్మికులను పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్మికులు యథావిధిగా మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద దీక్షా శిబిరంలో దీక్షను బుధవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల నాయకుడు మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము గొంతెంప కోరికలేమి ప్రభుత్వాన్ని అడగటం లేదని, సమాన పనికి సమాన వేతనం మాత్రం అడుగుతున్నామని అన్నారు. ప్రభుత్వం తమ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించకుండా కఠినంగా వ్యవహరిస్తుందని, తమను భయపెట్టడానికి అరెస్టులకు తెరతీస్తుందని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, భయభ్రాంతులు గురి చేసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎప్పటికైనా తమ డిమాండ్ను పరిష్కరించాలని, లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మా పొట్ల కొట్టదు మహాప్రభు అని మేము కోరుకుంటుంటే వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా తోడు తీసుకొని ఉదయం 5:30కే ఇటు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏడకాడికి మా కార్మికులు ప్రాధాయపడతా వాళ్ళు విజ్ఞప్తి చేస్తా రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు వెనక్కి తిప్పి పంపిస్తామంటే బలవంతంగా మొండిగా వాళ్ళ చేత పనిచేపిస్తూ కార్మికుల పట్ల ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని గతంలో కూడా మేము విజ్ఞప్తి చేసాం. మా విజ్ఞతలను పెడచవును పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున మా మీదకి ఈ రకమైన దమనకాండ దిగుతూ ఉన్నారు. మేము దయచేసి ఈ యొక్క ఘర్షణ వాతావరణాన్ని కూలుకోవద్దని కోరుతూ ఉన్నాం. ఇటువంటి వాతావరణం పదే రిపీట్ అయితే కార్మికులతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా మేము వీధుల్లోకి వచ్చి అడ్డుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కల్పించొద్దని చెప్పి మేము ప్రభుత్వానికి, అధికారులకు సమన్వయంగా మేము వేడుకుంటున్నాం. సాహితీ కళా రంగాలకు స్వర్గీయ రావినూతుల శ్రీరామూర్తి చేసిన సేవలు నిరుపమానమైనవని పలువురు ప్రముఖులు ఆయనకు ఘన్యవాదాలర్పించారు. బుధవారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని కళ్యాణ మండపంలో రావినూతుల శ్రీరామూర్తి సంస్మరణ సభ పట్టణ రంగస్థల కళాకారుల సంఘ ప్రధాన కార్యదర్శి గరికిపాటి సుబ్బారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీరామూర్తి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలు వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం జరిగిన సభలో గణేష్ యూత్ వీరవల్లి మురళి మాట్లాడుతూ తన రచన ద్వారా సమాజానికి మెసేజ్ అందించిన మహనీయుడు రావినూతుల శ్రీరామూర్తిని పేర్కొన్నారు. కళారంగం, సాహిత్య రంగంపై ఆయనకున్న మమకారం ఎనలేందని ప్రశంసించారు. శ్రీరామూర్తి మృతి కళారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. కలం యొక్క గొప్పతనం ఏంటనేది ఆయన చక్కగా ఇందాక ఆయన కూడా చెప్పారు. సాయి గారు కానివ్వండి, లక్కరాజు సాయి గారు కానివ్వండి, సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతో బాధావదనాలతో ఆయన యొక్క చరిత్ర చెప్పటం అనేది ఒక వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు. మనం జీవించినంత కాలం కూడా ఈ సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ సమాజంలో వివాదాలకు అతీతంగా ఎవరైతే మనం జీవనం కొనసాగిస్తామో ప్రజలు కూడా ఇప్పుడు సజీవంగా వారి గురించి చెప్పుకుంటారు. అటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీరామూర్తి గారు ఈ గడ్డ నుంచి దూరం అవటం నిజంగా బాధాకరం. సినీ దర్శకులు, మాఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా మాట్లాడుతూ సాహితీవేత్త రావినూతుల శ్రీరామూర్తి విగ్రహాన్ని అంగలకుదురు గ్రామంలో ఏర్పాటు చేయాలని, అదే ఆయనకు ఇచ్చే నివాళని పేర్కొన్నారు. ప్రతి ఏటా శ్రీరామూర్తి స్మారక సాహిత్య పోటీలు నిర్వహించాలని, అందులో తాను కూడా కొంతమేర భాగస్వామ్యం అవుతానని తెలిపారు. సాహిత్య రంగంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీరామూర్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. శ్రీరామూర్తి గారి విగ్రహాన్ని పెట్టాల్సిందిగా ఈ అధికారులని, అలాగే గౌరవ శాసనసభ్యులు గారిని కోరుతా ఉన్నా. అప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టుంటుంది. అలాగే ఆయన మెమోరియల్గా, ఆయన స్మృతి చిహ్నంగా ప్రతి ఏడాది రావినూతల శ్రీరామూర్తి స్మారక సాహిత్య పోటీలు పెడితే దాంట్లో కొంతమేర ఖర్చు కూడా నేను భరిస్తాను. ఎందుకంటే దట్ ఈస్ ద వే టు రిమెంబర్ వాట్ యాక్చువల్లీ హిస్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. కార్యక్రమంలో రావినూతుల శ్రీరామూర్తి కుమారుడు ప్రకాష్, కుమార్తె అన్నపూర్ణ, స్వరలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి, కృపానందం, త్రిమూర్తి, సుబ్బారావు, పి సురేష్, అలపర్తి వెంకటేశ్వరరావు, బోసు, బెల్లంకొండ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నెహ్రూ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లెన్స్ గార్డ్ కళ్ళజోళ్ల షాపును తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ బుధవారం ప్రారంభించి షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నెహ్రూ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లెన్స్ డాట్ కళ్ళజోళ్ల షాపును తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ షాపు యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొంది వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు పరశురాం, సందీప్, శ్రావణ్ కుమార్, సాయి కిరణ్, బ్రహ్మానంద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆందబాబు, పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు.
వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పెదపులివరు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్ల పర్చూరు శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేయగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెల్లటూరు గ్రామం నుండి పెదపులివరు గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం పెదపులివరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఏలూరు శాసనసభ్యులు సాంబశివరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని వారు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని, రానున్న ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, కనగాల బసవంత ప్రసాద్, వాకా శేషుబాబు, జనసేన పార్టీ సమన్వయకర్త ఉషా రాజేష్, వేమూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఆ రోజు రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో తెలుగు వారి ఆత్మగౌరవ నిరాశతో తెలుగు వారికి అసలు ఉన్నారో తెలియని పరిస్థితుల్లో మహారాష్ట్రీయంగా పిలువబడుతున్నటువంటి రోజుల్లో తెలుగు వారి ఆత్మగౌరవ పేరు మీద పార్టీని స్థాపించి ఆ రోజు ప్రధానంగా సమాజంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పార్టీని తీసుకొచ్చి పార్టీని విజయపదాలు నడిపించి సంక్షేమ కార్యక్రమాలకి మొట్టమొదటి రూపకల్పన చేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంత గొప్ప నాయకుడు మన పార్టీకి, రాష్ట్రానికి కోరడం అనేది మనం చేస్తున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అవి తట్టుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చదువును అడ్డం పెట్టుకుని తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 43,000 కోట్లు అక్కడోళ్ళ దోచేసి 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పెడుతూ ఎతను నేరస్తుడిగా మొదలుపడ్డాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కూడా నేరస్తుడిగా ప్రజల్లో చూపించాలని చెప్పి అనుకున్నాడు. కానీ అక్రమ కేసులు పెడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎవరు కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారు స్పందించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 70 దేశాల పైన తెలుగు వారందరూ రోడ్డు మీద వచ్చారు. ఏ నాయకుడు కూడా రాజకీయ నాయకుడు జైల్లో పెడితే అక్రమ కేసుల్లో కానీ అవినీతి ఆరోపణలతో కానీ జైల్లో పెడితే రానటువంటి స్పందన చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించడం ద్వారా మనం చూసాం. ఇలా రాష్ట్రంలో అధికారాన్ని స్వీప్ చేయబోతా ఉంది. తెలుగుదేశంతో పాటు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మనతో కలిసి వస్తా ఉన్నారు. ఇద్దరం కలిసి రేపు ఎన్నికల్లో ముందుకెళ్ళబోతా ఉన్నాం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైలుకి వెళ్ళి సంఘీభావం తెలియజేసి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తాం. దుర్మార్గమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో సాగుతా ఉంది. ఇటువంటి పనికిమాల ముఖ్యమంత్రిని తొలగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని తల్లి కొట్టాల్సిన అవసరం ఉంది. పనుల ముఖ్యం కాదు, ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే ఫలితాన్ని అవసరత ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీతో కలిసి వారు కలిసి పనిచేయబోతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనందరం కలిసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రంగాలు ఉన్నా, ఎన్టీఆర్ ఉన్నా, ఎవరైతే పట్టుబడి ఉన్నాయో మనం కూడా అందరం కలిసి ఒకే దాని మీద వైసీపీకి ఏ విధంగా మన అమ్మాయి ఉన్నటువంటి రంగాల్లో గెలిపించి ఇదే ఊళ్ళో వచ్చే సంవత్సరం రంగాల్లో మంత్రి మన ఏ విధంగా మంచి సపోర్ట్ వాళ్ళని కోరుకుంటూ పేదవాడి కూడు కూడా నేను అన్ని నెలలకు వచ్చి దాన్ని ఉన్నంతకాలం అందరితో అయ్యి అమ్మదరిగేలా చేసిన మహావ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ రోజు
తెలుగువారి అస్తిత్వం కోసం, వారి రాజకీయ ఎదుగుదల కోసం, వారి స్వపరిపాలన కోసం, వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్ఛమైన సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పెట్టబట్టే 42 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని ముందు నడిపిస్తా ఉన్నారు మా నాయకులు, కార్యకర్తలు. ఈ రకంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఎంత సుదీర్ఘమైన పోరాటాలు చేస్తూ అటు ప్రతిపక్షంలో ఉన్నా, ఇటు అధికారంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసిన పార్టీ ఇంకొకటి లేదు. కాబట్టి ఒక స్వచ్ఛమైన ఆశయంతో పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీకి వారసులుగా ఉన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మన కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 సంవత్సరాల 8 నెలల రాక్షస పరిపాలనలో రాష్ట్రం పరిస్థితులను మనం గుర్తు చేసుకొని మన కర్తవ్యాన్ని మనం ఏం చేయాలి రాబోయే ఎన్నికలు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది. ఒక నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల మనకున్న ఒక స్వచ్ఛమైన బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని కత్తిరించేందుకు నడుం కట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా. తెనాలి కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ తెనాలిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి బ్యాంకు మరింత ఉన్నతస్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. బ్యాంక్ జోనల్ మేనేజర్ జిఎస్టీ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో 41వ శాఖను తెనాలిలో ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ఏడాది మరో 6 శాఖలను రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాల మేరకు బ్యాంక్ సేవలు అందిస్తుందని వివరించారు. అనంతరం అతిథులను బ్యాంక్ అధికారులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఎందుకంటే చిన్న బ్యాంక్స్ వచ్చిన తర్వాత సర్వీస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ఎస్బీఐ పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి, అప్పుడు ఎవరు కూడా అంత రెస్పాన్స్ ఉండేది కాదు. ఇప్పుడు చిన్న బ్యాంక్స్ పెట్టిన తర్వాత అందరిలో పోటీతత్వం పెరిగింది, కస్టమర్స్ కూడా చాలా ఫ్రీగా సర్వీసు వస్తూ ఉంది. కాబట్టి ఈ బ్యాంకు కూడా కొద్ది రోజుల్లోనే మరి మంచి ఫలితాలు అందిస్తాయని నా ఉద్దేశం. కాబట్టి కస్టమర్స్ను కూడా మరి ప్రేమగా దగ్గరికి తీసుకొని వాళ్ళకు కూడా మనం ఎంతవరకు అయితే సహాయం చేయగలమో అంతవరకు సహాయం చేసి మరి మీ వ్యాపార అభివృద్ధి కూడా మీరు పెంచుకోవాల్సిన కోరుకుంటున్నాం. సేమ్ టైం మా వాళ్ళు కూడా అంటే లోకల్లో ఈ పెద్ద టౌన్ కాబట్టి ఇక్కడ చాలామంది వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి. ఆ స్కీమ్స్లో కూడా మీకు టార్గెట్ బహుశా మరి గవర్నమెంట్ మీకు ఇస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇచ్చినంత వరకు మీరు కొంచెం సక్సెస్ఫుల్గా 100% చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సాయి నవీన్, డిప్యూటీ జోనల్ మేనేజర్ రజనీ కుమార్, శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు, పలువురు ప్రముఖులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ జర్నీలో అందరినీ భాగస్వాములు చేయడం అనేది మాకు ఒక ప్రత్యేకత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి. సో ఇంకా మున్ముందు ఎన్నో శాఖలు ఓపెన్ చేసుకోవాలి, మేము ఇంకా చేయాల్సిన సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి మేము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో టోటల్ బిజినెస్ 5,800 కోట్లుగా ఉంది. ఇప్పుడు దాంట్లో రుణాలే 4,700 కోట్లు ఉన్నాయి. సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు ఈ బ్యాంకు రుణాలు ఎంతమందికి సరఫరా అవుతున్నాయి, ఎంత ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదనేది మీకు అర్థం చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే ఇదే సహాయక సహకారాలని ముందు కూడా అందిస్తారని అభిలషిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ, మిగతా గెస్టులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకు ఇంటికే వచ్చి పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు పేర్కొన్నారు. పెన్షన్ పెంపు ద్వారా 3,000 రూపాయల పెన్షన్ అందించే కార్యక్రమాన్ని బుధవారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో వరకుడి అశోక్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అశోక్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు. ఇటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలో తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజంతా అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యలమాటి మోహన్ రావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొల్లిమొత్త ఏడుకొండలు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అనురాధ, వైఎస్ ఎంపీపీ షేక్ బాజీ, పార్టీ నాయకులు దాది సుబ్బారావు, దున్నా మేరీస్ బాబు, వేమూరు మోషే, తలతోటి సువర్ణరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యశాల రోగులకు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
రిపీట్ చేశారు. బూత్ మధ్యలో కూడా తెలుసు మనకి, అది తెలుగుదేశం వాళ్ళు చేస్తారని, మన మీద దాడి చేస్తారని కూడా తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే. ఎన్నికలు గెలిచిన తర్వాత దాకానే పార్టీ, తర్వాత అందరికీ కూడా నేను సీఎంని అని చెప్పేసి ఇస్తున్నారు. ఇంత మంచి గొప్ప మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అది మనకి ఇప్పుడు దక్కడం ద్వారా ఈ రోజున 2,000 కోట్లు మనకి పెన్షన్ ద్వారా ఇస్తున్నారంటే 2,46,000 కోట్లు బటన్ నొక్కడం ద్వారా మనకి అందరికీ పేదవాళ్ళకి ఇస్తున్నారంటే, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా, కులం చూడకుండా ఇస్తున్నారంటే పేద వర్గాలందరూ కూడా ఆయన్ని మళ్ళీ 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 కాపాడుకుంటేనే మన బ్రతుకులు బాగుంటాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. కొంతమంది చెప్తున్నారు వాలంటీర్ని వాళ్ళు అమ్మాయిల్ని అమ్ముకునేవాళ్ళు దాకా, వాళ్ళు ఈ వ్యవస్థని తప్పుడు వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దయచేసి మీరందరూ గమనించండి. దుగ్గిరాల్లోని మండల పరిషత్ కార్యాలయం నందు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ్తో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతోష్ రూపవాణి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి నివాళులర్పించడం జరిగిందని అన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని మహిళా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటానని అన్నారు. దళితుల కోసం ఆమె 52 పాఠశాలకు స్థాపించిందని అన్నారు. మరి ఎన్నో మంచి పనులు చేశారు. వితంతువులకు పునర్వివాహాలు చేయటం, బాల్య వివాహాలను నిర్మూలించడం, ఇలా అనేక మంచి పనులు చేశారు. మరి ఈరోజు మహిళలు మేమందరం కూడా ఇంత ముందుగా ఉన్నామంటే మరి ఆనాటి కాలంలో ఎంతోమంది కూడా ఇలాంటి గొప్ప ముందడుగు వేశారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఇంత ఇదిగా కూడా అన్ని విధాల్లో కూడా ముందుగా ఉంటున్నాము. మరి తన భర్త చేతికి నిప్పు అంటించాల్సి వచ్చినప్పుడు, మరి తన పెంపుడు కొడుకు బంధువుల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు తానే భర్త చేతికి నిప్పు అంటించిన ధీరశాలి ఒక సంఘ సంస్కర్త. ఆమె ఒక సంఘ సంస్కర్తే మాత్రమే కాదు, గొప్ప కవిత్రి కూడా. సావిత్రిబాయి పూలే గారి అడుగుజాడల్లో అందరూ కూడా నడిచి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, గ్రామ ఉప సర్పంచ్ షేక్ నాగూర్, కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. అంతేకాకుండా సతీ సహగమనం, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు ఇటువంటి వాటి కోసం కూడా సత్యశోధక్ సమాజాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా 1852వ సంవత్సరంలో మరి మహిళా సేవ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది, మహిళా సంఘాన్ని. ఈ విధంగా మరి ఎంతోగానో కృషి చేసి తెనాలి కొత్తపేటలోని ఎస్ఆర్ఎస్ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులు పూలమాల వేసి ఘన్యవాళర్పించారు. అనంతరం పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు రామిశెట్టి మల్లేశ్వరను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్య నేర్పించే గురువులను గౌరవిస్తూ సంఘ సభ్యులు కార్యక్రమాలు చేపట్టడం ఉదాహమని అన్నారు. తనేరు శంకర్ గారు మరి వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా వచ్చి అనుకోకుండా ఈ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించారు. మరి అందులో భాగంగా మా స్కూల్లో ఉన్న సీనియర్ మోస్ట్ టీచర్ గారు ఆర్ మల్లేశ్వరి గారిని మరి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా వారు సన్మానించుకోవడం ఘనంగా మా యొక్క ఉపాధ్యాయులు అందరి సందర్భంగా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ విషయానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రాధాన్యత ఇచ్చి వారు చదువుకొని ఎప్పుడో వెళ్ళిపోయినప్పటికి కూడా వారి యొక్క పాఠశాల యొక్క ఉపాధ్యాయులు గుర్తు చేసుకొని ఆ సందర్భంగా రావడం. పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఉపాధ్యాయులుగా సమాజానికి ఎనలేని సేవలు అందించిందని కొనియాడారు. రామిశెట్టి మల్లేశ్వరి గారిని ఈరోజు ఈ సత్కారానికి ఎంపిక చేయడం జరిగింది. ఈ సత్కారానికి అంగీకరించినటువంటి మల్లేశ్వరి గారికి ముందుగా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి షేక్ మౌలాబీ హెచ్ఎం గారికి ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సక్సెస్ఫుల్ అయినటువంటి మరి ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా తమ పనులన్నీ మానుకొని అమూల్యమైన సమయాన్ని కేటాయించినటువంటి మా మిత్ర బృందం, మా పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు
చొక్కా భానుప్రసాద్ గారు, కాసరనాయ శ్రీనివాసరావు గారు, కుంభకోణం శ్రీనివాసరావు గారు, కేకే శ్రీనివాస్, అలాగే పొట్టి నరేంద్ర గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో చొక్కా భానుప్రసాద్, కాసరనాయ శ్రీనివాసరావు, పొట్టి నరేంద్ర, కేకే శ్రీనివాస్, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి పోస్టాఫీస్ సూపరింటెండెంట్గా రవికిషోర్ బుధవారం పదవి బాధ్యతలను చేపట్టారు. తెనాలి కొత్తపేటలోని పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించిన రవికిషోర్కు సిబ్బంది పుష్పగుచ్చాలను చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవికిషోర్ మాట్లాడుతూ తెనాలి పోస్టాఫీస్ నందు పలు హోదాల్లో విధులు నిర్వహించిన తాను ప్రమోషన్పై సూపరింటెండెంట్గా రావడం సంతోషకరంగా ఉందని అన్నారు. తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి తమ వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోస్టల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్గా ఈరోజు ఉదయం ఛార్జ్ తీసుకున్నానండి. ఇక్కడ గతంలో 1998 నుంచి 2009 వరకు క్లర్క్ హోదాలో అకౌంటెంట్గా కానీ, ఇక్కడ ఇదే ఆఫీస్లో ఆఫీస్ అసిస్టెంట్గా కానీ వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నాను. తర్వాత 2009లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వెళ్ళి నర్సరావుపేట, ఖమ్మం, ఒంగోలు, విజయవాడ ప్రాంతాల్లో పనిచేసి ఈరోజు సూపరింటెండెంట్గా ఎడహాక్ ప్రమోషన్ మీద ఈరోజు మళ్ళీ సొంత డివిజన్లో తెనాల్లో సూపరింటెండెంట్గా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత మన తపాలా సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజలకు మరింత చేరువగా ఈ తపాలా సేవలను అనేది చేరువ చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ తెనాలి డివిజన్ అందరికీ, ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెనాలి కానీ గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా పోస్టల్ సబ్ డివిజన్లో కానీ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా పోస్ట్ ఆఫీస్ యొక్క పథకాలు, పొదుపు పథకాలు కానీ, పోస్టల్ యొక్క ఇన్సూరెన్స్ కానీ, వివిధ పథకాలన్నీ విరివిగా ఉపయోగించుకుని మన పోస్టల్ సేవలని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. స్వర్గీయ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని గుంటూరులో యునెస్కో గుంటూరు క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని గుంటూరులో యునెస్కో గుంటూరు క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి పూలే అవార్డును పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజండ్ల ఉమామహేశ్వరరావుకు ప్రదానం చేశారు. అలాగే గౌరవ అతిథిగా పాల్గొన్న యునెస్కో మిలీనియం మహిళా క్లబ్ అధ్యక్షురాలు ముమ్మనేని భానుమతిని నిర్వాహకులు సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు యునెస్కో ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఐతానగర్లోని బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్లో బుధవారం న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్లో బుధవారం న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ ఆధ్వర్యంలో దైవ సేవకులకు నూతన వస్త్రాలను అందజేశారు. అలాగే నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గడ్డం సన్నీ డానియల్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా బిషప్ గడ్డం సాధు థామస్ ఆధ్వర్యంలో దైవ సేవకులకు నూతన వస్త్రాలను అందజేయటం జరుగుతుందన్నారు. నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచిని చేకూర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఆలూరు నాంచారయ్య, చొప్పర నాగేంద్రం, పీటర్, డానియల్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ గారి కాంపౌండ్లో ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కార్యక్రమంలో తెనాలిపట్న దైవ సేవకులకి మరియు ఆర్ఈఐ సంస్థ దైవ సేవకులకి నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది పాస్టర్ల దాకా నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. 2024 ఫ్రేమ్స్ కూడా వాళ్ళకి బహుమతులుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ హైకోర్టు అడ్వకేట్ నాంచారయ్య గారు పాల్గొన్నారు. అలాగే తెనాలిపట్న దైవ సేవకులు మరియు ఇతరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 17వ వార్డు నందు గల మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నందు ఎద్దు శివమణి జన్మదినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను విత్తనంగా అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ మిత్రుడు ఎద్దు శివమణి జన్మదినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బుక్స్, పెన్నులు, పలు సామాగ్రిని అందజేయడం అభినందనీయమని అన్నారు.
సేవా దృక్పథంతో ముందుకు సాగుతూ ప్రజల కోసం పోరాటాలు సైతం చేస్తున్న యువ నాయకుడు ఎద్దు శివమణిని ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్, షేక్ హనీఫ్, శివ, సాయి, అత్తోర కిట్టు, సుధా, గోపీనాయుడు, తాడిపోయిన కృష్ణ, ఎన్ సాయి, స్కూల్ సిబ్బంది, మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు ఇంతమంది స్నేహితుల మధ్యలో జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ప్రజలకి, స్నేహితులకి, విద్యార్థులకి అందరికీ దగ్గరగా ఉంటూ అందరికీ సహాయం చేసే గుణాన్ని ఏర్పరచుకొని మరి ఇంకో పుట్టినరోజు వేడుకలో కూడా అందరం కలిసి ఇదే విధంగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ మరి మిత్రులుగా, స్నేహితులుగా మేము కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మాతో పాటు శివమణి కూడా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమంది విద్యార్థులకి మరి సహాయం చేయడం చాలా గొప్ప విషయం. ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా శివమణిని అభినందిస్తా మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అదేవిధంగా ఇలాంటి ఆదర్శప్రాయులైన మిత్రులు మాకు దొరకడం చాలా ఆనందంగా ఉంటూ మరి భవిష్యత్తులో ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మేము తోడుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెనాలి చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద హెల్పింగ్ సోల్జర్స్ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు ఇనాయతుల్లా మాట్లాడుతూ సమాజంలోని పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సంస్థ తోడ్పడుతుందని పేర్కొన్నారు. కొండా జానకిరామ్ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాహితీ కళారంగానికి రావినూత్ర శ్రీరామూర్తి అందించిన సేవలు నిరుపమానమన్న పలువురు ప్రముఖులు. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. తెనాలి పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.